అండి, నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించారు కదా. ఆయన సొంత డబ్బులు కాదండోయ్, పార్టీ ఫండ్స్ నుంచి వచ్చినటువంటి డబ్బులు అనమాట. సో ప్రకటించినారు కదా. మరి ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఎవరికి ఇచ్చినారు, ఎక్కడిచ్చినారు, ఏం జరుగుతుంది, ఎవరికి డిస్ట్రిబ్యూషన్ చేయించినారు, ఏం కొనిపెడుతున్నారు? మొన్నేమో ఒకడు బయటకు వచ్చి అంటాడు నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చినాం, పాల ప్యాకెట్లు ఇచ్చినాం, 1,00,000 10,00,000 అంటాడు. ఈరోజు ఒకడు వచ్చి అంటాడు బ్రెడ్ ప్యాకెట్లు పంచినాం, ఏంది జగనన్న ప్రకటించిన 1,00,00,000 విరాళం కింద బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ అని చెప్పేసి ఏదో ఇంకొక పోస్ట్ వదులుతారు. అసలు తెలియక అడుగుతున్నా, అసలు అరే ఒక బ్రెడ్ ప్యాకెట్ పంచి దానికి సంబంధించి ₹1,00,00,000 ఎలా బ్రో, ఎలా చెప్పుకుంటారు బ్రో మీరు ఇలాగా? అరే అసలు ఏం జరుగుతుంది? ఒకడు వచ్చి అంటాడు ఏమి ఆ వ్యాన్లు తీసుకొచ్చారంటే ఏంది, ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేసేటటువంటి వ్యాన్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకురాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబట్టి ఈ కరోనా ఈ కష్టకాలంలో ఏది ఫ్లడ్స్ కష్టకాలంలో అవే ఆదుకోగలిగినాయి అంటాడు. నాకు తెలియకడుగుతా, కొన్ని వేల లారీలు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆ విధంగా డమ్ చేసి ప్రజలకు పంచుతూ ఉంటే ఏంది వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ బుడ్డ వ్యాన్లు అవుతున్నాయో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే వ్యాన్లు, వాటి కారణంగా ఈరోజు జరిగిందని చెప్పేసి ఒక విష ప్రచారం. మీకు అర్థమవుతుందో లేదో, మహా అయితే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఈరోజు ఫైర్ ఇంజిన్ లేవు ఆంధ్ర రాష్ట్రం దగ్గర అనుకున్న ఉదాహరణకి బయట నుంచి తెప్పిస్తున్నారు కదా, బయట రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు, క్లీనింగ్ చేపిస్తున్నారు, అంతా చేపిస్తున్నారు కదా. ఈరోజు నీ వ్యాన్స్ లేకపోతే ప్రైవేట్ వ్యాన్స్ని పిలుచుకుంటారు, ప్రైవేట్ ఆటోలను పిలుచుకుంటారు, ట్రాన్స్పోర్టేషన్కి ఉంది కదా సౌకర్యం. అసలుకి ఇలా ప్రచారం పిచ్చి తగలబడ. ఆ ₹1,00,00,000 ఎటెలియో తెలియదు, ఎవరికి ఇచ్చినారో తెలియదు, దేనికి ఇచ్చినారో తెలియదు. ఇంతకుముందు ఎవరికో ఏదో ఇష్యూ వచ్చి వైజాగ్లో ఏదో పేలిపోయిందనమాట, ఒక ట్యాంక్ ఉంటుంది కదా, దాన్ని బ్లాస్ట్ ట్యాంక్స్ ఏమంటారు. సో ఇది పేలిపోతే సెజ్లో ఒక ట్యాంకర్ ఒక కెమికల్ ట్యాంక్ పేలిపోతే పరిశ్రమలో ఉన్నది పేలిపోయిన చోట కొంతమంది మృతి చెందితే వాళ్ళకి ఒక్కొక్కరికి ఇన్ని లక్షలు అని చెప్పేసి ఇస్తారని చెప్పారు. ఇప్పటివరకు వాటికి అతి గతి లేదనమాట. ఇదేమి రాజకీయం, ఇదేం దరిద్రపోటు రాజకీయం? మీ ₹1,00,00,000 ఎక్కడ ఉన్నాయి, ఎవరికి ఇచ్చినారు, దేనికోసం ఇచ్చినారు, ఎక్కడ ఖర్చు పెట్టినారు? పవన్ కళ్యాణ్ గారు మొన్న కరోనా వస్తే మీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షలు ఇచ్చినాడు, దానికి ఒక లెక్క ఉంది. అదేవిధంగా సైనిక సంక్షేమ నిధికి ₹1,00,00,000 ఇచ్చినాడు, దానికి ఒక లెక్క ఉంది. అదేవిధంగా కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వస్తే కనుక ఇన్సూరెన్స్ కడుతున్నారు, దానికి ఒక లెక్క ఉంది. మీరు ఇచ్చినటువంటి ₹1,00,00,000 లెక్క ఎక్కడా, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరుగుతుంది. ఒకడు వచ్చి అంటాడు నీళ్ళ ప్యాకెట్లు నీళ్ళ బాటిల్ ఇచ్చాడు ఆ ₹1,00,00,000 అని, ఇంకొకటి వచ్చి అంటాడు ఏదో బ్రెడ్ ప్యాకెట్లు పంచుతున్నాడు ఆ ₹1,00,00,000 అని, ఇంకొకటి వచ్చి అంటాడు పాల ప్యాకెట్లు పంచుతున్నాడు దాంట్లోదే ఈ ₹1,00,00,000 అని చెప్పేసి. ఏంటిది, ఎన్ని ప్యాకెట్లు, ఏమి లెక్క? జస్ట్ మాట మాత్రం చెప్తారా, చేతుల్లో చేయరా అనేదైతే వైసీపీ పార్టీకి అయితే ఈ రోజున సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. మరి దీనికి సంబంధించి వైసీపీ ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందో చూడాలి.